జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకి జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ డిసెంబర్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఉన్నాయి. అర్ధాష్టమ శని యొక్క అవసాన దశలో ఉన్నారు. చాలా రోజులుగా పడుతున్నటువంటి ఒక చిన్న ఇబ్బందికి ఉపశమనం చెప్పచ్చు. బృహస్పతి మీకు యోగంగా ఉన్నాడు. రాహు అనుకూలం, బృహస్పతి 7వ ఇంట్లో, శని మీ యొక్క 5వ ఇంట్లో, కేతు ప్రతికూల స్థితిలో 12వ ఇంట్లో, అంగారకుడు 6వ ఇంటికి తిరోగమనంలో ఉంటాడు. శుక్రుడు డిసెంబర్ 2, 24 నుండి డిసెంబర్ 28 3వ ఇంట్లో, మరియు డిసెంబర్ 29 నుండి జనవరి 7, 2025 వరకు 4వ ఇంట్లో ఉంటాడనమాట. కేతు 12వ ఇంట్లో. ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఈ నెల మీరు ధైర్యాన్ని పరీక్షించే విధంగా ఛాలెంజింగ్గా ఉంటుంది. డిసెంబర్ నెల వృశ్చిక రాశి వారికి ఉన్నత స్థాయి చేరుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. సమాజంలో గొప్ప గొప్ప వారి పరిచయాలు పెరుగుతాయి. ప్రస్తుతం పెద్ద నిర్ణయాలు ఏది కూడా తీసుకోకండి, మానుకోండి. ధనాదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఆదాయం కూడా బాగా ఉంటుంది. ఉద్యోగంలో ఆశించిన స్థాయి పదోన్నతి లభించడమే కాకుండా అద్భుతమైనటువంటి ఇంక్రిమెంట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క డిమాండ్ ఉద్యోగంలో పెరుగుతుంది. వృత్తి వ్యాపారంలో అభివృద్ధి బాట పడతారు. చాలా కాలంగా వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేయాలనే కోరిక మీ మైండ్లో ఉంది కదా. దిస్ ఇస్ ద రైట్ టైమ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ యువర్ బిజినెస్. అది కూడా ఎలా? విదేశాల వాళ్ళ యొక్క అనుబంధంతో ఎక్స్పాండ్ చేస్తారు. ప్రముఖులతో సత్సంబంధాలు పెరుగుతాయి. రాజకీయ నాయకుల పరిచయం పెరుగుతుంది. ఉద్యోగం మారాలి అనుకున్న వాళ్ళకి ఇది మంచి సమయం. ఉన్నత స్థాయి కుటుంబంతో వివాహ సంబంధాలు స్త్రీ పురుషులు ఇరువురికి అయ్యే అవకాశాలు ఉన్నాయి. గృహ నిర్మాణ యత్నాలు కాస్త మందకొడిగా సాగే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు చదువులో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఆరోగ్యం మీకు పెద్దగా ఆరోగ్య సమస్యలు ఉండకపోవచ్చు. రాజకీయ నాయకునికి ఇది యోగకాలం అని చెప్పచ్చు. కానీ తస్మాత్ జాగ్రత్త, మీ యొక్క డాక్యుమెంటేషన్స్ అంతా జాగ్రత్త. షేర్ మార్కెట్ వ్యవహారము మిశ్రమంగా ఉంది. వ్యవసాయదారులకి చాలా బాగుంది. మీడియా రంగంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి మీ చెయ్యి పై చెయ్యిగా ఉంటుందని కూడా చెప్పచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. విదేశీయ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ డిసెంబర్లో శుభదినాలు 3, 5, 8, 11, 14 చాలా కలిసి వస్తాయని చెప్పచ్చు. చంద్రాష్టమం డిసెంబర్ 15 సాయంత్రం నుండి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్తున్నారు. ఈ 2 రోజులు జాగ్రత్తగా ఉండాలి. అదృష్ట సంఖ్య 5, 7, 9. పూజించవలసినటువంటి దైవం, మీ ఆరోగ్యం కోసం సూర్య భగవానుని ప్రార్థన చేయండి. ఆదిత్య హృదయం ప్రార్థన చేయండి. దక్షిణామూర్తి ప్రార్థన చేయండి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి. అద్భుతంగా ఉంటారు. పరిహారం, ఆదివారాల్లో సూర్యునికి ఎర్రని పుష్పంతో పూజించండి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. గురువారాల్లో దక్షిణామూర్తి ప్రార్థన చేయండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉంటారు. ఇంకనూ మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో మీ యొక్క ఇష్టదైవం దేవాలయంలో సాయంత్రకాలంలో దీపం వెలిగించండి. అన్ని రకాలుగా యోగంగా ఉంటారు. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి కింద కనబడుతున్న నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు.